మిమ్మల్ని ముంబై నుంచి వైజాగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసామో తెలుసా? సార్, మీరు 3 ఏళ్లుగా ఈ దొంగల్ని గాలించి ఓడిపోయింది సార్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ దొంగల్ని పట్టుకోలేకపోయారు. ఈ 7 నెలలుగా ఒక్క క్లూ కూడా దొరకలేదు. 11 హత్యలు, 14 కోట్ల దోపిడీ. వి ఆర్ స్టిల్ ఇన్ ద డార్క్. మాకు దొరికిన ఒకే క్లూ, యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ క్లూ, ఓ పాజిటివ్ ఇన్ఫర్మేషన్. మీరు 2 సార్లు ఈ దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. ఐ బిలీవ్ ఈసారి తప్పకుండా పట్టుకుంటారు. ఐఎమ్ నాట్ షూర్ సార్. ఇంకా 2 నెలలే ఉంది. 2 నెలల? వాట్ యు మీన్? ఈ దోపిడీ దొంగలు కోల్కతాలో 9 నెలలు, ముంబైలో 9 నెలలు దోచుకుని తప్పించుకున్నారు. ఇప్పుడు వైజాగ్ దోచుకోవడం మొదలుపెట్టి 7 నెలలైంది. ఇంకో 2 నెలల్లో తప్పించుకుంటారు. ఈసారి వాళ్ళు తప్పించుకోకూడదు. విల్ ట్రై సార్. ఈ రాస్కల్స్ మోడస్ ఆపరండి అన్ని చోట్ల ఒకేలా ఉంది, గమనించారా? వయసు మళ్ళీ వాళ్ళని ఇళ్లను సెలెక్ట్ చేసుకుంటారు. రాత్రులు అటాక్ చేస్తారు. ఇన్వేరియబుల్గా అందరినీ చంపుతారు. కానీ ఫింగర్ ప్రింట్స్ దొరకవు. దొంగిలించిన వాటిలో బంగారం, వజ్ర వైడూర్యాలు ఎక్కువ. డూ యు నో వై? కరెన్సీ నోట్ల మీద ఉన్న సీరియల్ నెంబర్స్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేయకూడదు. అందుకనే నగలు ఎక్కువగా ఉన్న ఇళ్లను చూసి దోచుకుంటారు. అదేలా? రెకీస్ సార్. కాన్స్టెంట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇన్స్పెక్షన్. దోచుకోవడానికి ముందు ఒక్కొక్క ఇంటిని వాచ్ చేస్తారు. క్రిస్టల్ క్లియర్ గా పథకం వేస్తారు. సో వాట్ ఆర్ అవర్ ఛాన్సెస్? నా కొడుకుల్ని ఎలా పట్టుకోబోతున్నా? ఇక్కడ ఇంకో హత్య జరగకూడదు. ఏం చేయబోతున్నారు గౌరవ్? ఐ హావ్ ఎ ప్లాన్ సార్. వాట్ ఇస్ దట్ ప్లాన్? సారీ సార్, ఈ కేసు పూర్తయ్యే వరకు నేను సీక్రెట్ గా వర్క్ చేయడానికి పర్మిషన్ కావాలి. అది ముమ్మాటికి కుదరదు. మాకు ఈ కేసులో ఆఫీసర్, ఈ కేసులో మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. బట్ 3 రోజులకోసారి ఈ కేసుకు సంబంధించి నాకు ఫుల్ అప్డేట్ ఇవ్వాలి. సార్, ఇంతవరకు వీళ్ళిద్దరు ఈ కేసును డీల్ చేశారు. ఇకపై వీళ్ళు మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు. డూ వెల్. సురేష్, Yes, sir. Yavadri, I read your files. ముఖ్యమైన 3 విషయాలు. ఎవరిని నమ్మకండి, కమిషనర్తో సహా. మన డిపార్ట్మెంట్ నుంచి ఏ మెసేజ్ అయినా లీక్ అవ్వచ్చు. నెంబర్ 2, దొంగల్ని పట్టుకునేంత వరకు మనకెవరికి లీవ్ లేదు. 3వది, రేపటి నుంచి యూనిఫామ్స్ లో రావట్లేదు, మఫ్టీలో రండి. అంతకంటే ముఖ్యమైనది, నో మోర్ ఎస్ సార్, నో సార్. ఐ వాంట్ రిజల్ట్. రైట్? ఓకే సార్. కమ్. చూడు మామ, 18 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాడు దాకా అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ చోటికి అంత సీనే ఉందిరా. చెప్తా. నాటైనా ఎంత లేటైనా మందు సీసా ఎత్తి పోసేమన్నా పెద్దోడా. ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తు ఎక్కాలంటే సుక్కయ్యాలో చిన్నోడా. ఒక సుఖమొచ్చినా లేక దిగులొచ్చినా ఈ సారాయే మన తోడురా మాధవ. ఎదగాయాలైనా పెను భారాలైనా ఇది వేసుకుంటే తీరేనురా కేశవ. వద్దన్నా, ఒక్క నిమిషం వద్దన్నా. రేయ్, ఇక్కడ స్టవ్ చూడండి, దాని ఏంటి? అద్దె నేను ఇచ్చేస్తాను సార్. ఎప్పుడు ఇస్తావా? ఇచ్చేస్తాను సార్. 6 నెలల అద్దె బాకీ ఉంది.
సార్ ఈ మంత్ చాలా మంది స్టూడెంట్స్ చేరుతున్నారు. వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుని మీ డబ్బు ఇచ్చేస్తాను. ఏమయ్యా మీ మాస్టర్ ఎప్పుడు ఫీజు తీసుకున్నారు? ఫ్రీగానే నేర్పిస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎలా అద్దిస్తావు? సార్ 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 ఒక్క 4 రోజులు టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. రేయ్ కానే ఉండరా. నా తల తాకట్టు పెట్టైనా మీ డబ్బు ఇచ్చేస్తాను. బాబు అద్దె సెల్ తీసుకో. రేయ్ రండిరా. ఇవ్వండి మాస్టర్, ఇవ్వండి. పోయిన నెల జరిగిన రాబరీ సౌత్లో జరిగింది. సో ఓన్లీ ఈస్ట్ ఇస్ లెఫ్ట్. ఖచ్చితంగా ఇదే వాళ్ళ టార్గెట్ ఏంటుంది. దే వెరీ స్మార్ట్ గౌరవ్. వాళ్ళకి మన మూమెంట్స్ తెలివి అనుకుంటున్నారా? తెలుసుండొచ్చు సార్. వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు టైటన్ ద రింగ్. వాళ్ళ మూమెంట్స్ అన్ని బ్లాక్ చేసాం. సో దే ఆర్ డెస్పరేట్ అండ్ డెస్పరేషన్ మేక్స్ దెమ్ టు కమిట్ ఎ మిస్టేక్ అండ్ వి స్టాండ్ ఎ ఛాన్స్. రే బావా, ఇలాంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదురా. నాకు పిచ్చి పట్టేలా ఉందిరా. నేను బాగుడాబి చెప్పేది నారా, బాగుపడే దారే చూడరా, నట నడి ఏట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. బాగుడాబి చెప్పేది నారా, బాగుపడే దారే చూడరా, నట నడి ఏట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. గడియారం తడబడదా నిత్యం, తన వరసేంటో అడిగేది సత్యం. ఎదలోన పయనించు మేఘం, కరిగించే నా పెదవంచు మౌనం. మది వెన్నెలలో తడిసిన వేళైనా అది మురిపించే కలలను కనలేదే. రెండు బాడీలు సార్, లాకర్ని బదులు కొట్టారు. ఇదిగోరా మావా. సార్ ఎంత అడిగినా చెప్పడం లేదు సార్. హలో భుజంగరావు, నేను గౌరవ్ని. బాంబేలో ఒకసారి మీరు నాకు. నేను బాగున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వెరీ గుడ్. దగ్గరే సిటీలో సీరియల్ గా జరుగుతున్న హత్య దోపిడీ కేసులో ఒకరిని పట్టుకున్నాం. ఒక చిన్న పనుంది, వీడి చేత మాట్లాడించాలి. 2 రోజులు కోర్టు లీవు. మీరు ఎప్పటిలాగే 7 రోజులు రిమాండ్ తీసుకోండి. నేను మా ఆఫీసర్ రవికమల్ వస్తాం. స్టేషన్ లో ఉంది సార్. ఎక్కడైనా బయట రూమ్ చెక్ చేసేవ్వండి. మిగతాది మేము చూసుకుంటాం. అయితే రేపు బయలుదేరి వచ్చేయండి. సరే సార్.
సిగ్గుగా ఉందయ్యా. 7 నెలల్లో దొరికిన ఒకే ఒక క్లూని ఇలా జారవిడిచారు. సీఎంకి ఏమని సమాధానం చెప్పను? కాంట్రించి ఉమ్మేస్తారు. పబ్లిక్కి మనమేగా సమాధానం చెప్పాలి. ఏపీ పోలీస్ నెక్స్ట్ స్కాట్లాండ్ యార్డ్ అని చంకలు గుద్దుకుంటే సరిపోదు. అంబులెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దొంగలించారు సార్. ఆ ఖైదీతో మీరు ఎంతమంది వెళ్ళారు? 14 మంది సార్. బయటికి పోండయ్యా. వెళ్ళి మార్కెట్లో కాయగూరలు వ్యాపారం చేసుకోండి. వెళ్ళండి. గౌరవ్ కూర్చోండి. ఇప్పుడు ఏం చేయడం? నువ్వు కోర్టు దగ్గర షూట్ చేసావే, వాడెవడో తెలుసా? మా తమ్ముడు. మా చేతులతో మేమే మా తమ్ముడిని చంపేశాం. నీకు నిజం తెలుసా? నా నీడ కూడా నా వెనక రాదు, కానీ మీరు వచ్చేశారు. నాకు పోలీస్ వాసన నచ్చదు, కానీ శవం వాసన బాగా నచ్చుతుంది. శాంతి, ఐ హ్యావ్ వర్క్ టు డూ. ఏదైనా సరే అమ్మతో మాట్లాడు. జస్ట్ లీవ్ మీ అలోన్. సార్, ఈ ఇయర్లో ఉన్న అన్ని ఫైల్స్ చెక్ చేసాం, దేంతోనూ మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకో 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి.
సార్ లాస్ట్ 5 years ఫైల్స్తో చెక్ చేశాను, దేంతోనూ మ్యాచ్ అవ్వలేదు. ఇంకో 5 ఏళ్ళు వెనకెళ్ళండి. బద్రి సార్, ఈ ఫైల్లో ఉన్న ఖైదీల డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఇప్పుడు వాడు ఉంటున్న అడ్రస్, రిలీవ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేశారు అన్నీ. ముఖ్యంగా ఈ నారాయణ, వాడు బోర్డింగ్లో ఉన్నప్పుడు వాడికి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న విషయం మనకు తెలియాలి. వీళ్ళ గొంతుకు ఉచ్చు బిగించే సమయం వచ్చింది. ఏంటి శాంతి, ఈరోజు యానివర్సరీ కదా, ఇప్పుడు టైం 11 దాటింది. సాయంత్రమే గుర్తు చేసి ఉండొచ్చు కదా. సరే, అమ్మకి నేను సారీ చెప్పానని చెప్పు. మీరందరూ తినేసి పడుకోండి. నీ కమిషనర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. సరే సరే సరే, నేను వస్తాను. బట్ లిసన్, 10 నిమిషాలు అక్కడ ఉంటాను, వెంటనే బయలుదేరిపోతాను. సరే, నేను వస్తానంటున్నాను కదా. ఓకే బద్రి. సార్, ఓ 10 నిమిషాలు ఇంటికి వెళ్దాం. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే. ఏంటి చెప్పు. నేను కూడా కాల్ నుంచి సార్ ఇంటికి వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుంది. నువ్వు భోజనం చేసి పడుకో. 10 నిమిషాలనా? 10 నిమిషాల సార్ ఇంటి నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్తాను. నువ్వు ఫోన్ పెట్టి. సారీ సార్. బద్రి సార్, నీకు పెళ్లి కాలేదా? లేదు సార్, ఈ కేసు అయ్యాక చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ కేసు పూర్తి అయ్యాక తప్పకుండా నీకు ప్రమోషన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. యూ డిజర్వ్ ఇట్. రే లీ లీ తాతయ్య, ఏం కాదు తాతయ్య. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. కొంతకాలం నువ్వు రాత్రులు బయటికి అక్కడికి వెళ్ళకు. తాతయ్య, నేను పట్టించిన వాడిని కోర్టులో ఎవరో మర్డర్ చేశారు. దానికి నేనేం చేయగలను తాతయ్య? పట్టించిన దొంగని చంపిన వాళ్ళది పెద్ద సిండికేట్ అయి ఉండాలి. వాళ్ళకి నీ మీద కోపం ఉండొచ్చు. అదంతా నాకు అనవసరం తాతయ్య. నా లవర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మాస్క్ మ్యానే ఈ లీ అని వెంటనే వెళ్ళి తనకి ప్రపోజ్ చేయబోతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అడ్డుకోవద్దు. బాయ్ 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 బాయ్. మావా, ప్లీజ్ జాగ్రత్తరా. పోబే. ఏ నాట్ నౌ. తాతయ్య పైకి రాగానే ఆన్ చేయాలి. ఓకే? శాంతి, ఎక్కడున్నారు అందరూ? మేడ పైన ఏం చేస్తున్నారు? బద్రి, ఒక 5 minutes పైకి వెళ్ళి వచ్చేస్తాను. ఇట్స్ ఓకే సార్. హే, నువ్వు హలో.
బావా ఫాస్ట్గా పోనీరా. రే బావా వాడు చూసావా నువ్వు? రే చూసావా ఎలా ఉన్నాడు వాడు? రే చెప్పరా బావా, నోరు తెచ్చి మాట్లాడవేంట్రా? ఏమైందిరా? స్లో చేస్తున్నావేంట్రా? ఫాస్ట్గా పోనీరా విజయ్. రే విజయ్, ఎవరా ఇలా? విజయ్ రే బావా, ఎక్స్క్యూజ్ మీ, సార్ చేతిలో ఓ ఫైల్ ఉండాలి, అది ఎక్కడుంది? ఏంటి? అది సార్ ఇంటికి వచ్చినప్పుడు చేతిలో ఓ ఫైల్ పట్టుకొచ్చారు, అది మాకు కావాలి. నాకు తెలీదు. ఏమిటయ్యా సమాధానం చెప్పకుండా సైలెంట్గా నుంచున్నావు? ఇలాంటి పోరంపోగుని కానందుకు నన్ను ఎంతకన్నా ఏం చేయమంటారు సార్? నేను ఎన్నోసార్లు నేను ఇక్కడ అడుగుతుంటే పైన చూస్తున్నావు. మన చెప్పవయ్యా. చూసావా? సార్ వాడు ఇక్కడ లేడు సార్. నీ మనవడు దొరకని, ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. రండయ్యా. ఏడివాడు? ఎక్కడున్నాడు? సంతోషమేనా? ఇప్పుడు సంతోషమేనా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. ఇప్పుడు ఏమైందో చూసావా? నన్నేం చేయమంటావు తాతయ్య? నన్నేం చేయమంటావు? ఆ పిల్లని కలవద్దు అని చెప్పాను కదా. ఆ అమ్మాయిని చూడడం తప్ప? తప్పేరా? ఒక అమ్మాయిని లవ్ చేయడం తప్ప తాతయ్య? లవ్ చేయడానికి ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళవే, అది తప్పు. ఆ డ్రెస్ వేసుకొని నేనే తప్పు చేయలేదు తాతయ్య. నేనే తప్పు చేయలేదు తాతయ్య. నిన్నెవడరా దొంగను పట్టుకోమన్నాడు? అది నీ పనా? ఏంటి? తప్పు చేసి పారిపోతుంటే అలా చూస్తూ ఊరుకోమంటావా? దానికంటూ పోలీసులు ఉన్నారుగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఊరంతా నిన్ను పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడికి వెళ్తావురా?
చంపలేదు తాతయ్య. నా విజయ్ చంపలేదు తాతయ్య. నాకు తెలుసురా. విజయ్ నా ఫ్రెండ్ తాతయ్య. నా ఫ్రెండ్ నేను ఎలా చంపుతాను? స్టాప్ క్రయింగ్. విజయ్ చంపలేదు తాతయ్య. నిజంగా విజయ్ చంపలేదు. లీ, ఏం చేస్తున్నావురా? నేను వెళ్తున్నాను తాతయ్య. ఎక్కడికి? నా ఫ్రెండ్ని చంపిన వాడిని నేను పట్టుకుంటాను తాతయ్య. నువ్వు బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారా? ఈ డ్రెస్సే నన్ను కాపాడుతుంది తాతయ్య. రే లీ, నీకు అసలు బుర్రుండి మాట్లాడుతున్నావా? ఈ చిరిగిపోయిన డ్రెస్ వేసుకుని ఆ హంతకొని పట్టుకోవడానికి వెళ్తావా? అనుకోకుండా ఒకసారి పట్టుకున్నాను తాతయ్య. ఈసారి నిజంగానే పట్టుకుంటాను. నీ వల్ల కాదురా. ఆ హంతకొని పట్టుకోకుండా వదలను. నువ్వు ఒక్కడివే వెళ్ళి వాడిని పట్టుకోగలవాలి. పట్టుకుంటాను తాతయ్య. ఎలా? నీ దగ్గర ఏ ఆయుధం లేదు కదా. నాకు కుంఫు తెలుసు. అసిస్టెంట్ కమిషనర్ని కాల్ చేసినట్టు నిన్ను కాల్చి పరిస్తే ఏం చేస్తావు? హంతకులను పట్టుకోవడానికి కుంఫు తెలిస్తే చాలా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రా. నమస్కారం సార్. నా స్టూడెంట్స్ ఏ తప్పు చేయలేదు. వాళ్ళని వదిలేండి సార్. ఆనంద్కి కరాటే నేర్పించింది నువ్వేనా? కుంఫు సార్. వాడు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? తెలీదు సార్. తెలీదా? తెలిసి చెప్పడం లేదా? నాకు తెలీదు సార్. వాళ్ళని వదిలేయండి. ఆ పౌరంబోకు వీడి చెప్తేనే వింటాడటగా, నిజమా? రే, నోట్లో ఏం పెట్టుకున్నావు? అడుగుతున్నారుగా. ఇదిగో మాస్టర్ని రారా పోరా అన్నావు. ఊరుకో సార్. నా స్టూడెంట్స్ ఏ తప్పు చేయరు సార్. వాళ్ళని రిలీజ్ చేయండి సార్. ఓ, నీ స్టూడెంట్స్ ఏ తప్పు చేయరు, కానీ హత్యలు మాత్రం చేస్తారు కదా? అది అబద్ధం సార్. నా లీ అలాంటి తప్పు చేయడు. క్షమించండి సార్. సార్, నా లీ అలాంటి పని చేసుండడు సార్. రేయ్, వాడి చేతిలో తుపాకీ ఉండడం నేను చూశాను. వాడు అక్కడే పాతేస్తుండాలి. మిస్ అయిపోయాడు. సార్, నా లీ చేతిలో తుపాకీని చూశారు. వాడు కాల్చడం చూశారు. మరి అయితే 12 గంటలకి ఏసీ ఇంటికి ఏం పీకడానికి వచ్చాడు రా? ఏసీ కూతుర్ని మాలి లవ్ చేస్తున్నాడు రా. అమ్మాయిని చూడడానికి వచ్చాడు రా. లబ్బే ఎవరిని చూసి ఏమంటున్నారా నువ్వు?
చేత నిన్న రాత్రి కాచబడ్డ అసిస్టెంట్ కమిషనర్ గౌరవ్ ప్రాణాలను వైద్యులు కష్టపడి కాపాడారు. గౌరవ్ మీద మళ్లీ దాడి జరిగే అవకాశం ఉన్నందువల్ల హాస్పిటల్ చుట్టూ పోలీసులు అహర్నిశలు కాపలా కాస్తున్నారు. ఇంకా తప్పించుకు పారిపోయిన లీ అనబడే ఆనందిని పట్టించే వారికి 10 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడదని పోలీసు శాఖ ప్రకటించింది. ఎంతమంది ఉన్నారు? నలుగురు సార్. బ్యాక్ ఎంట్రన్స్లో ఎవరు లేనట్టున్నారు, చెక్ చేయండి. ఎవరా మీరు? అడుగుతారు కదా. సిగరెట్ మిడిసి పడకురా నరుడా, 3 నాళ్ల ముచ్చటరా నీ బతుకు. బుద్ధి లేని చెడు పనులు. ఎక్స్క్యూజ్ మీ, కరెంట్ ఇంకా రాలేదేంటి? ఇదిగో కానిస్టేబుల్, జనరేటర్ రూమ్కి వెళ్ళి చూడు. ఓకే సార్. పేషెంట్కి స్పృహ రాగానే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి, నేను వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. బ్యాక్మ్యాన్ కాదు డాక్టర్, వీళ్ళెవరో. ఏంటి సార్ ఇంతసేపు అయినా కరెంట్ రాలేదు? ప్లీజ్ వెళ్ళి ఏంటో చూడండి. కరెంటు పోతే మేము మాత్రం ఏం చేస్తాం? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, అంత అయోమయంగా. రేయ్, ఎవర్రా మీరు? హలో, రండి, మీరు లోపలికి వెళ్ళిపోండి. శాంతి,
నా కళ్ళ ముందే ఆ ఫైల్ని తీసుకువెళ్ళడం నేను చూశాను. ఎవరు? మాస్క్ మ్యాన్. వాడు ఏసీపీ ఇంటికి ఎందుకు వచ్చాడు? శాంతి దగ్గర నుంచి ఫైల్ తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఏమంటున్నావు? ఆ మాస్క్ మ్యాన్కి మొత్తం తెలిసిపోయింది. మన ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. బద్రి సార్, ఏసీపీని షూట్ చేసేటప్పుడు ఒకడు అడ్డొచ్చాడే, వాడి పేరేంటి? ఆనంద్ సార్. అందరూ వాడిని లీ అని పిలుస్తారు. లీయా? ఆ లీ ఎందుకు అక్కడికి వచ్చాడు? వాడు ఏసీపీ కూతుర్ని లవ్ చేస్తున్నాడు సార్. అది నీకెలా తెలుసు? ఈ రోజు ఉదయం ఆ కుంఫు మాస్టర్ని కొట్టాను. వాడి స్టూడెంట్ నిజం కక్కేశాడు. కుంఫు మాస్టర్? వాడి పేరు? చంద్రు. మీరెవరు? నేను ఈ మాస్టర్నిరా. మీకు ఆ దొంగల ముఠాకి ఏంటి సంబంధం? 22 సంవత్సరాల క్రితం మీరెవరో? జరిగే ఈ దోపిడీలకి హత్యలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ వాటిని చేసే వాళ్ళకి నాకు సంబంధం ఉంది. 22 ఏళ్ల క్రితం నేను హంతకుణ్ణి.
మా అమ్మని చిత్రహింసలు పెట్టిన మా నాన్నని గొడ్డలితో కొట్టి చంపేశాను. 13 ఏళ్ల వయసప్పుడు కాకినాడ బాలనేరస్తుల స్కూల్లో నన్ను పడేశారు. నాలాగే తెలిసో తెలియకో హత్యలు చేసి లోపలికొచ్చిన ఆదికేశవ, నారాయణ, యాంటనీ రాజ్ ఇంకొంతమందిని అక్కడే కలిశాను. అన్నిటినీ పోగొట్టుకుని చీకట్లో ఉన్న మా జీవితాలకు వెలుగునివ్వడానికి వచ్చారు రవీంద్రనాథ్ మాస్టర్. మాలో అణిగి ఉన్న ద్వేషం, కోపం, ఆవేశం వీటన్నిటినీ కుంఫు ద్వారా బయటికి రప్పించి మమ్మల్ని శాంతివంతులుగా మార్చారు. బోర్డింగ్ స్కూల్లో నేను, ఆది మాస్టర్కి చాలా ఇష్టమైన స్టూడెంట్స్. 7 ఏళ్ళు మా టర్మ్ పూర్తయ్యాక నేను, ఆది బయటకొచ్చాం. అనాథలుగా ఉన్న మమ్మల్ని మా మాస్టర్ దత్తత తీసుకున్నారు. మాస్టర్ ఇంట్లో ఉంటూనే మేము కుంఫు నేర్చుకున్నాం. మా జీవితాల్లోకి వెలుగొచ్చింది. మాస్టర్తో ఉన్న 3 ఏళ్ళు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఆది వేరే జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. బోర్డింగ్ స్కూల్ నుంచి రిలీజ్ అయిన నారాయణ, మిగతా ఫ్రెండ్స్ అందరూ తరచూ కలుస్తూ ఉండేవారు. కొన్ని రోజుల రాత్రుళ్ళు ఆది కనిపించేవాడు కాదు. తెల్లారేక తిరిగి వచ్చేవాడు. ఒకరోజు తన బ్యాగ్లో నగలున్నట్టు తెలిసింది. ఆదిని మాస్టర్ పోలీసులకు పట్టించారు. విచారణలో ఆది ఒక ఇంట్లో దొంగతనం చేసినట్టు తెలిసింది. 1 వారంలో ఆది పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆది తప్పించుకున్న 1 వారం రోజుల తర్వాత రవీంద్రనాథ్ మాస్టర్ మంచం మీద శవంగా పడున్నారు. ఎవరో అతని గుండెల్లో కత్తితో పొడిచారు. నేను మళ్ళీ అనాథనయ్యాను. అప్పుడే ఈ స్కూల్ని ప్రారంభించాను. ఈ మధ్య జరిగిన కుంఫు కాంపిటీషన్లో యాంటనీ రాజుని కలిశాను. నా మాస్టర్ నాకు, ఆదికి మాత్రమే నేర్పించిన ఫామ్ని నువ్వు చేయడం చూసి ఆశ్చర్యపోయాను. కోర్టు దగ్గర కాల్చి చంపబడ్డ నారాయణ ఫోటోని పేపర్లో చూశాను. నేను మర్చిపోవాలనుకున్న నా గత జీవితం నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. డ్రాగన్ కుంఫు స్కూల్ అనే పేరుతో వీళ్ళందరూ దోపిడీలు చేస్తున్నారని అర్థం చేసుకున్నాను. వాళ్ళు వెళ్ళిన దారిలో నువ్వు ఎలాగో అడ్డం వెళ్ళావు. దయచేసి తిరిగి వచ్చాయి, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. అది ఎక్కడుంటే అక్కడ మృత్యువు తాండవేస్తుంది. వాళ్ళని నేను పట్టుకోవాలి. వాళ్ళు నిన్ను పట్టుకోవడానికి వచ్చారు. విజయని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. నీ వల్ల కాదురా. ఆది ఓ మృగం. ఆ మృగాన్ని నా చేతులతోనే చంపాలి. వాడు నిన్ను చంపేస్తాడు. నేను చచ్చినా పర్వాలేదు. మాస్క్ మ్యాన్, లీ చావడంలో నాకు అభ్యంతరం లేదు. కానీ మాస్క్ మ్యాన్ చావకూడదు. అన్యాయాన్ని అరికట్టడానికి శక్తి ఒకటే చాలదు, యుక్తి కూడా కావాలి. నువ్వు నేర్చుకోవలసిన ఆఖరి ఫామ్ ఒకటి ఉంది. రా. చంద్రు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను. అది నీకు తెలుసు. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. లీ, నువ్వు శత్రువుని గెలవాలంటే వాడి బలహీనత తెలియాలి.
నా మాస్టర్ నాకు నేర్పిన ఆఖరి ఫామ్ని నేను నీకు నేర్పిస్తాను. స్కూల్కి వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్తున్నావు? పిక్నిక్. నా బిడ్డని కాపాడండి. హలో సార్. రెడీ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ కమిషనర్ అండ్ మిస్టర్ గౌరవ్. 32 మంది పిల్లలు, 3 పెద్దోళ్ళు, ఓ 2 ఏళ్ల పాప. వీళ్ళందరూ నా దగ్గర హాస్టేజెస్గా ఉన్నారు. ఎవరు వైజాగ్ పోర్ట్కి రాకూడదు. పోలీస్, కోస్టల్ గార్డ్, మిలిటరీ కమాండ్ ఆపరేషన్, ఈ సినిమా స్టంట్లు ఏం వద్దు. మై డిమాండ్ ఇస్ దిస్. పోలీసులు నా నుంచి స్వాధీనం చేసుకున్న గోల్డ్ బాస్ అన్నింటినీ ఓ బండిలో పెట్టి పంపించాలి. ఆ బండిని ఒంటరిగా
మిస్టర్ అవర్ మాస్క్ మ్యాన్, ఆంధ్రప్రదేశ్ హీరో ఇక్కడికి తోలుకురావాలి. సరిగ్గా 12 గంటలకు ఇక్కడ ఉండాలి. లేకపోతే 12:05కో పిల్ల, 12:10కో పిల్ల, 12:15కో పిల్ల, ఐ మీన్ ఒక్క 5 నిమిషాలకి ఓ పిల్ల తేలుతుంది. పోలీసులు పట్టుకున్న నా బ్రదర్స్ వాళ్ళు ప్రాణాలతో ఉన్నా సరే లేకపోయినా సరే అందరినీ స్టార్ క్రూజ్ షిప్లోకి ఎక్కించాలి. ఆ షిప్ వైజాగ్ పోర్టుకి సరిగ్గా 12:30కి రావాలి. ఆ షిప్లో కెప్టెన్ మాత్రమే ఉండాలి. ఆ షిప్ రాగానే నేను సగం హాస్టేజెస్ని రిలీజ్ చేస్తాను. మిగతా హాస్టేజెస్ నాతో షిప్లో వస్తారు. ఇండియన్ వాటర్స్ దాటిన వెంటనే నేను కబురు పంపిస్తాను. మీరొచ్చి మిగతా హాస్టేజెస్ని తీసుకెళ్ళచ్చు. ఈ ప్లాన్లో నో చేంజెస్, నో నెగోషియేషన్స్. ఓకే, బాయ్. సగం హాస్టేజెస్ని వదిలి మిగతా వాళ్ళని షిప్లో తీసుకెళ్తాను అంటున్నాడు. వాళ్ళని రిలీజ్ చేస్తాడని వాడిని ఎలా నమ్మడం? పేరెంట్స్కి మనం ఏం సమాధానం చెప్పాలి? సీఎంకి ఏం సమాధానం చెప్పాలి? వాడు అడిగిన షిప్లో ఖైదీలను ఎక్కించడానికి ముందు మన కమాండర్ ఫోర్స్ లోపలికి పంపించేద్దాం. నో ప్లీజ్. మనం అలా చేయడం వల్ల పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా మారచ్చు. వాళ్ళు ఈ డిమాండ్ అడ్డం పెట్టుకుని 30కి పైగా హత్యలు చేశారు. దే ఆర్ ఇన్హ్యూమన్. వాళ్ళ డిమాండ్స్ ఓకే అంటే అందరూ ఉమ్మేస్తారు సార్. మన యొక్క ఫస్ట్ ప్రయారిటీ బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించుకోవడమే. హలో, మీ ఫ్యామిలీ కూడా హాస్టేజెస్ లో ఉండడం వల్ల అంటున్నారా? అసలు బుద్ధుంటే మాట్లాడుతున్నారా? ముందు ప్రాబ్లం నుంచి బయటికి వచ్చే మార్గం చెప్పండి. ఒకే ఒక్క దారే ఉంది. Wait! Hey, stop! ఆగమని చెప్తున్నాను కదా. Don't move. తప్పుకో భయ్యా.
మాస్టర్ మాస్టర్ ఐఎమ్ ఓకే. హే, వాడిని చంపేయ్. ఓకే ఓకే. Wow, 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 wow. Batman, Spider-Man, Superman, Iron Man. ఇప్పుడు మాస్క్ మ్యాన్, ఎ సూపర్ హీరో. చూద్దామా?